హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. ఎప్పుడు వంటలే కాకుండా కాస్త కొత్తగా ఈరోజు అన్ని పోషక విలువలు ఉన్న మంచి హెయిర్ ఆయిల్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి. జుట్టు ఎక్కువగా రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 100 ml వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకోండి. ఇలా వేసుకున్న ఆయిల్లోనికి పొడవుగా చాప్ చేసిన చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకోండి. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు లేదా స్కాల్ప్ మీద వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత కలమంద జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది. స్కాల్ఫ్ను తేమగా ఉంచి చుండ్రును తగ్గించడంలో మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. తర్వాత మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు సహజమైన రంగును, మెరుపును ఇస్తాయి. అలాగే జుట్టు చివర్లను చిట్లిపోకుండా నివారించి కుదుళ్లను దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్నింటినీ కొద్దిగా 100 mlకి సరిపడా వేసుకుంటున్నాను. మీరు కాస్త ఎక్కువగా లేదా కొద్దిగా తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. తర్వాత కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టు రాలడాన్ని అరికట్టి ముఖ్యంగా తెల్ల జుట్టు రాకుండా నివారించి జుట్టును నల్లగా పెరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. తర్వాత మెంతులు జుట్టును సిల్కీగా మెరిసేలా చేస్తాయి. ఇవి స్కాల్ప్ సమస్యలను తగ్గించి జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి. నల్ల నువ్వుల్లో ఉండే పోషక విలువల వలన జుట్టు రంగును కాపాడడంలో, జుట్టు రంగును నల్లగా మార్చి ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇక కొబ్బరి నూనె జుట్టులోకి సులభంగా ఇంకిపోయి లోతుగా పోషణను అందిస్తుంది. జుట్టు విరిగిపోకుండా రక్షించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలా అన్నింటినీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన తర్వాత పూర్తిగా నూనెను చల్లారనిచ్చి, వేడి పూర్తిగా చల్లారిన తర్వాత స్ట్రైన్ చేసేసుకోవడమే. వందలు ఖర్చు పెట్టి ఏవో ప్రొడక్ట్స్ కొని జుట్టుకు రాసే బదులుగా ఇలా ఇంట్లోనే హెల్దీ ఆయిల్ను ప్రిపేర్ చేసుకోండి. ఇందులో ఉపయోగించిన అన్ని ప్రొడక్ట్స్ ప్రకృతి అంటే సహజ సిద్ధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిలే కాబట్టి హెయిర్ అనేది రాలిపోకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి పెరుగుదలకు సహాయపడుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఇన్ని పోషక విలువలు ఉన్న హెయిర్ ఆయిల్ని అన్నీ మన పెరట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసేయండి. మీ జుట్టు ఒత్తుగా పెరిగి కుదుళ్ళు చిట్లిపోకుండా సాఫ్ట్గా, సిల్కీగా తయారవుతుంది. వందలు ఖర్చు పెట్టి ఆయిల్ని కొనే పని లేకుండా అన్నీ మన పెరట్లో ఉన్న వాటితోటే సింపుల్గా, హెల్దీగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచే విధంగా మంచి హెయిర్ ఆయిల్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆయిల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా స్ట్రైన్ చేసి తీసుకున్న ఆయిల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా కొబ్బరి నూనె తీసుకున్న బాటిల్లోనికైనా ఏదైనా గ్లాస్ జార్లోనికైనా తీసుకొని బౌల్ పై కానీ ఇలా బాటిల్ పై కానీ మూతను పెట్టి 1 నుంచి 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.